Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో తయారు చేయడానికి ఆబ్జెక్టివ్ ఏమంటే మన ఏఎస్ఓ యాస్పిరెంట్స్ కోసం డయాగ్రమాటిక్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. నా దగ్గర ఉండే ప్లేలిస్ట్లో ప్రైమరీ అండ్ సెకండరీ డేటా గురించి చక్కగా ఉంది, కాకపోతే లెంత్ ఎక్కువగా ఉంది. మీరు ఆల్రెడీ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మీద కూడా నేను 2020లో 2021 ఆ ప్రాంతాల్లో ఒక వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చేసిన వీడియో ఇది. అప్డేటెడ్గా ఉంటుంది. దానికి దీనికి ఏం తేడా ఉందనేది చూడండి. ఇంట్రడక్షను. మనకు డేటా అనేది మనము మొట్టమొదట మీరు ఈ సిలబస్ పెట్టుకోవాలి. సిలబస్ పెట్టుకున్న తర్వాత స్టాటిస్టిక్స్ డెఫినేషన్ నుంచి రావాలి. వాట్ ఈస్ స్టాటిస్టిక్స్? వాట్ ఆర్ ది డెఫినేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్? వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్? ఇవన్నీ నేర్చుకుంటూ రావాలి. మొట్టమొదట డేటా కలెక్షన్. డేటా ఎలా కలెక్ట్ చేయాలి, దాంట్లో రకాలు ఏంటివి, ఇవి చూడాలి. అందుకోసమే ఆ డేటా ప్రజెంటేషను, డేటా కలెక్షన్ గురించిన వీడియో నేను 10 క్విజులు పెట్టాను అనమాట. ఇప్పుడు దాని తర్వాత స్టేజ్, ఒకసారి డేటా కలెక్ట్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేసిన తర్వాత అనాలిసిస్, దాంట్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏమనేది వెళ్తాం అనమాట. కాబట్టి ప్లేలిస్ట్లో కొంతమంది అడుగుతున్నారు, వేరే వేరే ప్లేలిస్ట్లో ఉండే వీడియోలు కూడా మాకు ఇది సరిపోతుందా అని. మనం ఆ 5 యూనిట్లు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాము. ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనే 6వ యూనిట్కి సంబంధించే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేసాము, ప్రైమరీ సెకండరీ డేటా అయిపోయింది. దాన్ని ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేదానికి ఈ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అనేటివి యూజ్ అవుతాయి అనమాట. మనకు 1000 పదాలు అనేటివి ఒక పటంతో సమానం. ఎందుకంటే పటం అనేది మనము చదువు రాని వాళ్ళకు కూడా చూడంగానే అర్థమైపోతుంది. మైండ్కి ఎక్కువ వెంటనే అది అట్రాక్ట్ అవుతుంది. ప్లస్ చాలా కాలం పాటు గుర్తుంటుంది. మనము అందుకే మీరు ఇప్పుడు క్రికెట్ చూస్తా ఉన్నప్పుడు కూడా వెంటనే కంపారిజన్ కానీ, మనకి హిస్టోగ్రామ్స్ వాటిని యూస్ చేసి డేటా ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, కంపారిజన్కి సులభంగా ఉండేదానికి ఈ పటాలు అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ద్వారా చూపిస్తే డేటా అనేది నీట్గా చక్కగా ఉంటుంది. మనం టెక్స్ట్ ద్వారా చూపించేదానికన్నా, టేబుల్స్ ద్వారా చూపించేదానికన్నా కూడా. అందుకని చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మనము సులభంగా అర్థం చేసుకునేదానికి యూజ్ అవుతుంది. ఇందులో మనకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషను, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది 2 ఉంటాయన్నమాట. చిత్రపటాలు అనేటివి, పటాలు అనేటివి. మనం ఇప్పుడు బార్ డయాగ్రామ్ అనేది ఫస్ట్ టైప్ అనమాట. తర్వాత బార్నే కొంచెం డెవలప్ చేస్తే సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ వస్తుంది. ఈ మల్టిపుల్ బార్ డయాగ్రామ్ అనేది సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ తర్వాత వస్తుంది. తర్వాత ఇవి 2 వస్తాయి చూడండి, పర్సంటేజ్ బార్ డయాగ్రాము, పై డయాగ్రామ్ అనేటివి. ఇవి కొంత వీటికి క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. అవి 2, అందుకే ఇవి 2 ఒకేసారి వచ్చేట్టుగా పెట్టాను. ఈ తర్వాత పిక్టోగ్రామ్ అనేది ఇంకొకటి కూడా, ఇది కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషనే. ఒక్కొక్కటిగా వాటి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ బార్ డయాగ్రామ్ అంటే మనకు సింపుల్‌గా ఈ బార్స్ ఉంటాయన్నమాట. చూడండి, 2012, 2013, 2014. ఈ కలర్స్ అనేటివి కూడా మనం చూపించాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూస్తే 12కి, 13కి ఎక్కువ తేడా ఏం లేదు చూడంగానే. చూడండి, ఇక్కడ ఉండే ప్రొడక్షన్ ఎక్కువ తేడా లేదు. అలా 14కి వచ్చేసరికి పెరిగింది. చూడగానే మనకు వెంటనే మనకేమర్థమవుతుంది, ఈ 2 ఏళ్లలో ఏమీ తేడా లేదు ఆ ప్రొడక్షన్‌లో. మన 14కి వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అయింది అని మనకు తెలుస్తదనమాట. ఇది ఒక బార్ డయాగ్రాము. ఇది యూజ్డ్ ఫర్ కంపారిజన్. దిస్ ఈజ్ వన్ డైమెన్షనల్ డయాగ్రామ్ ఓన్లీ. తర్వాత ఈ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ అనేది మనం బార్లలోనే డివైడ్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ సిడి ఇలాగా. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, కలర్స్ ఇచ్చాను చూడండి, ప్రోడక్ట్ సి, ప్రోడక్ట్ డి అనమాట. ఇవి ఈ 4 ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి ఎన్నెంత వస్తుంది అనేది విత్ ఇన్ ద ఇయర్ అవి సబ్ డివైడెడ్ అయిపోతుంది అనమాట. ఈ పిక్టోగ్రామ్ అనేది పొరపాటున వచ్చింది. ఈచ్ బార్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. ఈచ్ సెగ్మెంట్ రిప్రజెంట్ ఏ కాంపనెంట్ ఆఫ్ ది టోటల్. మొత్తంలో ఈ భాగం ఎంత అనేది డివైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మా కాలేజీలో బీఏ, బీఎస్సీ, బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారు. బీకామ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అది వెంటనే మనకు అటు చూడంగానే మనకు అటు తెలిసిపోతుంది. అది ఒక్కొక్క బార్లో డివైడ్ చేస్తాం అనమాట. అలాగా సూటబుల్ ఫర్ కంపేరింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. మొత్తంలో నుంచి అక్కడ మనము హోల్గా దాన్ని చూసుకోవచ్చు అనమాట. షోస్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ కేటగిరీస్ క్లియర్లీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఈచ్ సెగ్మెంట్ హ్యాజ్ ఏ డిఫరెంట్ కలర్, హెల్ప్స్ టు విజువలైజ్ కంపారిజన్ ఆఫ్ ది డేటా, రిక్వైర్స్ కన్సిస్టెంట్ స్కేల్ అక్రాస్ బార్స్. మనకు ఒక స్కేల్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే
ఇది ఎంత శాతం, ఇదెంత అనేది. శాతం అనేది వద్దు. ఇక్కడ మనం డివైడ్ చేస్తాం అంతే. డివైడెడ్ బార్ హెల్ప్స్ కంపేరింగ్ పర్సెంటేజెస్ మనం ఇక్కడ. కానీ దీని తర్వాత స్టేజ్‌కొచ్చేసరికి మల్టిపుల్ బార్ డయాగ్రామ్. మల్టిపుల్ బార్ డయాగ్రామ్‌లో ఏమవుతుందంటే, మనము ఒక్కొక్క ఈ సబ్ డివైడెడ్‌లో చూపించిన దాన్నే ఇక్కడ కొంచెం పక్కకు తీసుకొని వస్తాం అనమాట. ఇది మల్టిపుల్ అవుతది. ఇది కేటగరీ, ఇదొక కేటగరీ, ఇదొక కేటగరీ. 3 కేటగరీలు. మనము ఒకే బార్‌లో చూపించేదాన్ని పక్కకు చూపిస్తే అది మల్టిపుల్ బార్ డయాగ్రామ్ అవుతదనమాట. ఇది ఇంకా కొంచెం ఈజీగా మనకు అర్థం చేసుకునేదానికి సులభంగా ఉంటుంది. సబ్ డివైడెడ్ కన్నా కొంత మల్టిపుల్ అనేది దాని అడ్వాంటేజ్ వెర్షన్. తర్వాత ఇది ముఖ్యమైనది పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్. ఈ పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్‌లో మనం జనరల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్‌లో మనం క్లాస్ ఇంటర్వల్ వేరియబుల్ వాల్యూ తీసుకుంటాము. వై యాక్సిస్‌లో ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాము. ఈ పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి. ఈ లెంగ్త్ ఆఫ్ బార్స్ ఉన్నాయి కదా! ఇది లెంగ్త్ అనమాట పొడుగు. విడ్త్ అంటే వెడల్పు. ఈ పొడుగులు వీటికి చూడండి వేరే ఉన్నాయి ఇక్కడ. వేరే ఉన్నాయి కదా! ఈ 11, 12, 13, 14లో మనము బార్ డయాగ్రామ్‌లో గాని, సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్‌లో గాని ఈ లెంగ్త్ ఆఫ్ బార్స్ అనేటివి వేరేగా ఉన్నాయి. కానీ పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్‌లో లెంగ్త్ ఆఫ్ బార్స్ అనేటివి ఈక్వల్‌గా ఉంటాయి. అది ఎంతుంటుంది? 100 అనేది ఉంటుందన్నమాట. ఈ 100ని మనం డివైడ్ చేస్తాము. ఒక ఫార్ములా యూజ్ చేసుకొని మనము డివైడ్ చేస్తాం. పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్‌లో ఈచ్ బార్ రిప్రజెంట్ 100% డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్. ఇక్కడ 30%, 40% అలాగనమాట. ఇక్కడ 30%, 20%, 50%. ఇందాక చెప్పాను కదా! మా కాలేజీలో 50% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ కామర్స్ వాళ్ళు ఉన్నారు. ఆ 50 అనేది ఒక నంబర్‌గా తీసుకుంటే అది సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్‌లో ఉంటుంది. 50 అనేది పర్సెంటేజ్‌గా తీసుకున్నామనుకోండి మనకు సరిపోతుంది. ఈజీగా మనం కంపారిజన్‌కి ఎప్పుడు కూడా పర్సెంటేజెస్‌లో కన్వర్ట్ చేసుకుంటేనే కంపారిజన్‌కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యూజ్డ్ ఫర్ కంపారిజన్ ఆఫ్ కంపోజిషన్. ఫార్ములా దీనికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం పర్సెంటేజ్ ఎలా కనుక్కుంటాము? ఈ మొత్తము ఐటెమ్స్ ఎన్నున్నాయో అది ఇందాక నేను చెప్పాను కదా! మా కాలేజీలో 300 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 300 కింద ఉంటుంది. బీకామ్ స్టూడెంట్స్ 150 అనేవాళ్ళు పైన ఉన్నారనుకోండి. 150/300 ఇంటూ 100 ఏస్తే 50 అనేది వస్తది. 50% అలాగనమాట. కాంపోనెంట్ బై టోటల్ ఇంటూ 100. ఇక్కడ 100%కి మనం దీన్ని కన్వర్ట్ చేస్తాము. ఉండే ప్రతి కాంపోనెంట్‌ని పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేసేస్తాం. అదే మనకు ఒజీవ్ కర్వ్‌లోకొచ్చేసరికి ఈ టోటల్ అనేది వేసుకుంటాము. ఇవి 2 ఒకటే. కానీ 360 డిగ్రీస్‌కి కన్వర్ట్ చేస్తాం. పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్ ఏమో 100కి. ఈ పై డయాగ్రామ్ అనేది రౌండ్‌గా ఉంటుంది కాబట్టి 360కి చేస్తాము. తర్వాత పై చార్ట్ వెంటనే వచ్చింది. చూడండి టోటలు 360 డిగ్రీసు. ఇక్కడ ఇది మనకెప్పుడు కూడా బడ్జెట్ రూపాయి రాక, రూపాయి పోక అంటారు కదా! మన ఫ్యామిలీ బడ్జెట్ కానీ, 2, 2 ఫ్యామిలీస్ బడ్జెట్ కంపేర్ చేయాలన్నా, దానికి మనము టోటల్ 360 డిగ్రీస్‌ని డిగ్రీస్ ఆఫ్ సెక్టార్స్‌గా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇలాగా చూపించుకుంటే ఇంకా కొంచెం ఈజీగా మనకు దీన్ని చూపించుకుని అర్థం చేసుకునేదానికి సులభంగా ఉంటుంది. దీనికి ఫార్ములా ఇక్కడ యాంగిల్స్‌లోకి మారిపోతుంది. ఎందుకు? ఒక సర్కిల్‌లో ఉండే మొత్తము డిగ్రీస్ 360 కాబట్టి, మనం ఉండే టోటల్‌ని మనం డిగ్రీస్ ఆఫ్ సెక్టార్స్‌గా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటాం. పై డయాగ్రామ్ అంటున్నాం, పై చార్ట్ అంటున్నాము. ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కిందకే వస్తది. తర్వాత ఈ పిక్టోగ్రామ్ అనేది మనకు ఇలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఎవరన్నా చూసేదానికి కొంచెం బొమ్మల ద్వారా వాటి ద్వారా చూపిస్తారు. ఇప్పుడు బుక్స్ అనేటివి బుక్స్ రీడ్ మంత్లీ అన్నాడు. బుక్స్ రూపంలో చూపించాం మనం అన్నమాట. ఇక్కడ ఒక సింబల్ అనేది 5 బుక్స్ కిందకే వస్తాయన్నమాట. అలాగా. దీన్ని దీంట్లో కీ పాయింట్స్ ఏమంటే ఇట్ ఈజ్ నాట్ ఏ డయాగ్రామ్. ఇది ఒక గ్రాఫ్. ఇది డయాగ్రామ్ కాదు. ఇది గ్రాఫ్ ఇది. ఇక్కడ ఏమవుతుంది? సింబల్స్‌గా, పిక్చర్స్‌గా చూపిస్తాం అన్నమాట. అదే మనుషులనుకోండి చిన్న మనుషుల బొమ్మలేస్తారు. అదే ఏదైనా జంతువులనుకోండి, కోళ్ళనుకోండి చిన్న కోడి బొమ్మలేస్తారు. అది ఇంకెవరైనా చదువు రాని వాళ్ళకి కూడా ఆ కోళ్ళ సంఖ్య అంత, ఆ బుక్స్ సంఖ్య అంత అనేది తెలుస్తదనమాట. అది పిక్టోగ్రామ్. ఇక్కడ ఏమవుతుంది? ఈచ్ సింబల్ రిప్రజెంట్ ఏ ఫిక్స్డ్ నంబర్. ఈజీ టు అండర్‌స్టాండ్ ఫర్ కామన్ పీపుల్. ఇందాక చెప్పాను కదా! చదువు రాని వాళ్ళకి కూడా ఇది పిక్టోగ్రామ్స్ ద్వారా అర్థమైపోతుంది. అట్రాక్టివ్ విజువల్ రిప్రజెంటేషన్. చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. బొమ్మలేస్తాం కదా! ఇంపార్టెంట్ యూజ్ ఏమంటే యూజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్‌లో ఇది మనము చూపిస్తే బాగా చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత నాట్ సూటబుల్ ఫర్ ప్రిసైజ్ అనాలిసిస్. మనం అనాలిసిస్ చేసేదానికి ఇది పనికిరాదు పిక్టోగ్రామ్ అనేది. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌కెళ్దాం. ఇక్కడ డయాగ్రామ్ వేరు, గ్రాఫ్స్ వేరు. గ్రాఫ్స్‌లో కొంత అనాలిసిస్ అనేది జరుగుతది. హిస్టోగ్రామ్. ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్,
ఫ్రీక్వెన్సీ కర్వ్, ఒజీవ్ కర్వ్స్. ఇవి 4 గూడా చాలా ముఖ్యమైనవి. జాగ్రత్తగా గమనించండి. ఇది హిస్టోగ్రామ్ అనేది కంటిన్యూయస్ డేటా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. నో గ్యాప్స్ బిట్వీన్ బార్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇది, ఇది హిస్టోగ్రామ్. ఇక్కడ గ్యాప్‌లు ఉండదు. చూడండి ఇక్కడ. చూసారా? ఇక్కడ గ్రాఫ్‌లు లేవు. అదే మనకు బార్ డయాగ్రామ్‌లో గ్యాప్‌లొస్తాయి. ఇది బార్ గ్రాఫ్. ఇది హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ గురించి ఇంకొంత డీటెయిల్‌గా తెలుసుకుందాం. దీని ఫార్ములా ఫ్రీక్వెన్సీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై క్లాస్ విడ్త్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే యూజ్డ్ ఫర్ కంటిన్యూయస్ డేటా, నో గ్యాప్స్ బిట్వీన్ బార్స్, ఏరియా ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఆ ప్రాంతం అనేది ఆ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. మోడ్ కెన్ బి ఫౌండ్. మనము ఈ హిస్టోగ్రామ్ నుంచి డైరెక్ట్‌గా మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే మోడ్ కనుక్కోవచ్చు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో అక్కడి నుంచి మనము ఇక్కడ చూడండి, ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా! ఈ క్లాస్ మధ్యలోనే మనకు ఇది మోడ్ అనేది ఉంటది. ఇక్కడ ఈ లైన్ నుంచి ఇటుకి, ఇక్కడ నుంచి ఇక్కడికేసి కిందకి మనం లైన్ గాని టచ్ చేసామంటే ఆ వచ్చే పాయింట్ ఎక్స్ యాక్సిస్‌ని ఎక్కడ టచ్ అవుతుందో అది మనకు హిస్టోగ్రామ్‌ని ఇస్తది. మనము 2 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, మోడ్ అనేది ఈ హిస్టోగ్రామ్ ద్వారా కనుక్కోవచ్చు. మీడియన్ అనేది ఆహ్, మనకు ఒజీవ్ ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఈ హిస్టోగ్రామ్ నుంచే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది తయారవుతది. మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాసెస్, హిస్టోగ్రామ్‌లోని మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాసెస్‌ని జాయిన్ చేస్తే మనకు ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది వస్తది. చూడండి లోపల హిస్టోగ్రామ్ ఉంది కదా! ఈ హిస్టోగ్రామ్‌లో ఉండే తరగతి మధ్య విలువలని స్కేల్ ద్వారా కలిపితే మనకు ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది వస్తదనమాట. ఇది జాగ్రత్తగా గమనించండి. హిస్టోగ్రామ్ తర్వాత స్టేజి ఫ్రీక్వెన్సీ పాలిగాను. ఫ్రీక్వెన్సీ తర్వాత స్టేజి ఫ్రీక్వెన్సీ కర్వ్. మనము హిస్టోగ్రామ్‌లోని ఈ క్లాసు బార్స్‌కి మధ్య పాయింట్‌లని స్కేల్‌తో కలిపితే వచ్చేది ఫ్రీక్వెన్సీ పాలిగాను. అదే స్మూత్‌గా చేత్తో గీసామంటే అది ఫ్రీక్వెన్సీ కర్వ్ అవుతది. తర్వాత దీని గురించి కొంత పాయింట్లు చూద్దాం. ఇది కన్‌స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? ఫైండ్ క్లాస్ మిడ్ పాయింట్స్, ప్లాట్ పాయింట్స్, జాయిన్ విత్ స్ట్రెయిట్ లైన్స్, ఈజీ కంపారిజన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ కెన్ బి డ్రాన్ వితౌట్ హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ లేకుండా కూడా చేయొచ్చు. హిస్టోగ్రామ్ తర్వాతవే అనమాట. మనం డైరెక్ట్‌గా చేయాలనుకుంటే మిడ్ పాయింట్స్ ద్వారా ఇది తయారు చేయొచ్చు. షోస్ షేప్ క్లారిటీ. మనకు ఒక్కొక్క క్లాస్‌కి ఎంత ఉందనేది షేప్ అనేది క్లియర్‌గా మనకు తెలుస్తది. ఇప్పుడు 2025 క్వెషను మనకు 120 క్వెషన్ వచ్చింది. ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ మీద. దాన్ని చూద్దాం. అంటే మనము ఆ 150 క్వెషన్స్‌లో ఒక్కొక్క క్వెషన్ వెనకాల ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందనేది మనం మొట్టమొదట సిలబస్‌లో నుంచి మనము ఆ సిలబస్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ డయాగ్రామ్స్ ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటి, వివరంగా గ్రాఫ్స్ గురించి తెలుసుకోవాలి. అందులో నుంచి ఒక్కొక్క దాని చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా నేర్చుకుంటేనే మనకి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు చూడండి క్వెషన్ ఏమి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. మీ దగ్గర క్వెషన్ పేపర్ ఉంది కదా! ఆ క్వెషన్ పేపర్‌లో 120వ క్వెషన్ చూడండి. ఇది క్వెషన్ అనమాట. అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. నాట్ ట్రూ అబౌట్ ది ఫ్రీక్వెన్సీ పాలిగాన్. అంటే మనకు ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గురించి తెలియాలి. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఇట్ ఈస్ కన్‌స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఏ హిస్టోగ్రామ్ బై జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది టాప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ విత్ స్ట్రెయిట్ లైన్స్ అన్నారు. ఇది కరెక్టే కదా! ఇది ట్రూ. తర్వాత కన్‌స్ట్రక్టెడ్ బై ప్లాటింగ్ ఫర్ ఈచ్ క్లాస్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ మిడ్ పాయింట్ అండ్ జాయినింగ్ పాయింట్స్ విత్ స్ట్రెయిట్ లైన్స్. ఇందాక చెప్పాను కదా డెఫినిషన్‌లో. ఇది కరెక్టే. మనకు దీని గురించి తెలిస్తే తప్ప ఇది కరెక్టా కాదా తెలీదు. ఈ మూడో పాయింట్ చూడండి. ఇట్ కెనాట్ బి కన్‌స్ట్రక్టెడ్ ఫర్ అన్‌ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్. మనకు ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్ అయినా, అన్‌ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్ అయినా దాని మిడ్ పాయింటే మనకు కావాల్సింది. కాబట్టి మనకు ఈక్వలా, అన్‌ఈక్వలా అనేది సంబంధం లేదు. ఇది రాంగ్ ఆన్సరు. ఇది రాంగ్ అబౌట్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ట్రూ. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా నాలుగో పాయింట్ ఏమి ఇచ్చారు చూడండి. ఇది కొద్దిగా దీనికోసం నేను ఇక్కడ ఇంకొక స్లైడ్ కూడా యాడ్ చేశాను. మీరు ఇవి 2 మనం చూడంగానే ఈ 2 పాయింట్లు కరెక్టే అనిపిస్తాయి. ఈ మూడోది ఇట్ ఈజ్ క్లోజ్డ్ బై యాడింగ్ క్లాస్ ఇంటర్వల్స్ అట్ 2 ఎక్స్‌ట్రీమ్స్ అన్నారు. మీరు దీని అర్థం చేసుకోవాలంటే చూడండి ఇక్కడ మనము మిడ్ పాయింట్ ఫస్ట్ క్లాస్ యొక్క మిడ్ పాయింట్, లాస్ట్ క్లాస్ యొక్క మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఇది క్లియర్‌గా ఉంది చూడండి. మనము ఎట్లా చేస్తామంటే ఈ 0
అనే దానికి కలిపేస్తాం అనమాట ఎక్స్ యాక్సిస్‌లో. దాన్ని పూర్తి చేయాలి. మనకు ఫస్ట్ క్లాసు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత లాస్ట్ క్లాస్ ఈ మిడ్ పాయింట్ వరకే ఆపేసామనుకోండి, అది ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కాదు. అది పూర్తవ్వాలి. ఎక్స్ యాక్సిస్‌కి టచ్ అవ్వాలి. ఆ పాయింట్ వాళ్ళు అక్కడ అడిగారు. ఇది కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయింది నాకే. ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నా గూడా, ఇదేందిరా ఇది కొత్త పాయింట్‌గా ఉంది అనుకోని, ఇవి 2 అయితే క్లియర్‌గా కనుక్కుంటారు. ఒకవేళ మీరేమనుకునేస్తారు, ఇది గూడా ఇది అనుకోని ఇది రాంగ్ అని పెట్టేస్తారనమాట. కాబట్టి నేను చెప్తున్నాను. మనకు కిస్టోగ్రామ్ అనేది, ఇది మనకు పాలిగాన్ అనేది చివరిలో కలపాలి. కలపాలి. చూడండి ఇక్కడ. ఇది చూడండి ఇంకా నీట్‌గా కనపడుతుంది. అదే మనము ఫస్ట్ క్లాస్ ఇది, లాస్ట్ క్లాస్ ఇది. కానీ ఈ పాయింట్స్‌కి కూడా కలిపాం. ఈ జీరో ఫ్రీక్వెన్సీ ఉండే క్లాసులు లేవు మనకు. అయినా కూడా కలిపామనమాట. కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ ఏమంటే, ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది మిడ్ పాయింట్స్‌ని కలిపితే వస్తది. ఇట్ కెన్ బి కన్‌స్ట్రక్ట్ ఈవెన్ ఫర్ అన్‌ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్. టు టేక్ ది గ్రాఫ్ కంప్లీట్, వి యాడ్ ఇమాజినరీ క్లాస్ ఇంటర్వల్స్ అట్ బోత్ ఎండ్స్. ఈ పాయింట్ అసలు మనకెక్కడా కూడా చదివి ఉండం మనం. మనకు దీని గురించి పూర్తి అవగాహన ఉంటేనే తెలుస్తుంది. దీస్ యాడెడ్ క్లాసెస్ హ్యావ్ జీరో ఫ్రీక్వెన్సీస్. పాయింట్ ఏమి, క్లోజింగ్ ఆఫ్ పాలిగాన్ ఈజ్ డన్ బై యాడింగ్ ఎక్స్ట్రా క్లాస్ ఇంటర్వల్స్ అట్ బోత్ ఎండ్స్. మన క్లాసులు ఇవ్వకపోయినా కూడా జీరో ఫ్రీక్వెన్సీస్తో చేసుకుంటే తప్ప ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది కంప్లీట్ అవ్వదు. కరెక్ట్ ఆన్సర్ ఏమి, ఇట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఫర్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్. వై ఆప్షన్ 3 ఈజ్ రాంగ్? It can be constructed for unequal class interval also. We only need class midpoints and corresponding frequencies. Frequency polygon is formed by joining midpoints only. It can be drawn from histogram or directly from data. To close the polygon, add one class before first, add one class after last. ఇందుకు మనం అప్పుడు అలా చేయకపోతే మనకు అది పూర్తవదు. అసైన్ ఫ్రీక్వెన్సీ 0. ఆప్షన్ 4 ఈజ్ ట్రూ, నాట్ ఫాల్స్. తర్వాత ఒజీవ్ చూద్దాము. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని కూడా అంటారు. ఈ ఒజీవ్ అనేది ఒక 2 కర్వ్స్ యొక్క కలయిక. మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ కర్వ్, లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు వీటిని. ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్ని ఒజీవ్ అంటారు. ఈ ఒజీవ్ లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ కర్వ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్స్ యాక్సిస్కి మనం ఎక్కడైతే టచ్ అవుతుందో అది మనకు మీడియన్ ఇస్తుంది. దీని కన్స్ట్రక్షన్ ఏమి, క్యాలిక్యులేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, ప్లాట్ అప్పర్ అండ్ లోయర్ క్లాస్ లిమిట్స్, జాయిన్ పాయింట్ స్మూత్లీ. ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, మనం మీడియన్ కనుక్కునేదానికి వాడతాము. ఇంటర్సెక్షన్ పాయింట్ మీడియన్ ఇస్తుంది. దీని ద్వారా మనం ఇది యూస్ చేసుకొని క్వార్టైల్స్ కూడా కనుక్కోవచ్చు. మీరు ఆ పర్సంటైల్స్, డిసైల్స్, క్వార్టైల్స్ గురించి కూడా నాది ఒక వీడియో ఉంది, చూడండి, చక్కగా ఉంది అది. తర్వాత ఇది చాలా కీలకం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేదే మన ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కానీ లేదంటే ఏ దేంట్లో అయినా మనము కంపారిజన్కి ఫ్రీక్వెన్సీ కర్వ్నే యూస్ చేసుకొని బేసింగ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ కర్వే మనము డెసిషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది ఆ ఫ్రీక్వెన్సీ పాలిగాన్లోని మిడ్ పాయింట్స్ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ ద్వారా కలిపితే వస్తుందన్నమాట. ఇది అదే ఇందాక చెప్పాను కదా, ఫ్రీక్వెన్సీ కర్వ్ రిప్రజెంట్స్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, నో షార్ప్ కార్నర్స్. అదే మనకు ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో అయితే షార్ప్ కార్నర్స్ ఉంటాయి. మనకు షోస్ షేప్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ క్లియర్లీ. దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ప్లాట్ క్లాస్ మిడ్ పాయింట్స్, డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. జాయిన్ పాయింట్ స్మూత్లీ, కర్వ్ షుడ్ బి కంటిన్యూస్. దీని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్, helps to identify skewness. Basing on the shape of the frequency curve only, we can identify the nature of the distribution, whether it is negatively skewed, it is positively skewed, or it is normal. అది నార్మలా, అది ధనాత్మక స్క్యూనెస్, అసౌష్ఠవత అంటారు తెలుగులో. అది ధనాత్మకమా, రుణాత్మకమా, లేకపోతే నార్మల్ కర్వ్ అనేది మనకు దీని ద్వారానే తెలుస్తుంది అనమాట. అది ఏరియా అండర్ కర్వ్ రిప్రజెంట్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ. మనకు టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఆ కరువు లోపల ఉండే దానికి మీదనే వస్తుంది అన్నమాట. మన టోటల్ ఫ్రీక్వెన్సీ మనకు ప్రాబబిలిటీ ప్రకారం 1 కదా. కాబట్టి ఈ కీ పాయింట్ ఏమంటే ఫ్రీక్వెన్సీ కర్వ్ ఈజ్ ఏ గ్రాఫ్ యూజ్డ్ ఫర్ అనాలసిస్. ఇప్పుడు మనము కన్క్లూడ్ చేద్దాము. ఇక్కడ డయాగ్రామ్ అనేది ప్రజెంటేషను, గ్రాఫ్ అనేది అనాలసిస్. ఇది మనకు ఇంపార్టెంట్ ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్, వైడ్లీ యూజ్డ్ ఇన్ స్టాటిస్టిక్స్. థ్యాంక్ యూ. మీరు ఈ వారం రోజులుగా నేను లాస్ట్ 1 వీక్గా వీడియోస్ చేస్తున్నాను, క్విజెస్ కూడా చేస్తున్నాను. ఈ ఈ ఈ వీడియోకి కూడా క్విజ్ అనేది యాడ్ చేస్తాను. కాకపోతే మీరు గమనించాల్సింది ఏమంటే,
సిలబస్ పెట్టుకోండి. నేను 2020లో సంవత్సరంలో చాలామంది యూట్యూబ్ వాళ్ళు పిల్లల్ని రీచ్ అయ్యే దానికోసము రకరకాల మెథడ్స్ ద్వారా కరోనా టైంలో యూట్యూబర్స్ వచ్చారు. నేను గూడా అప్పుడు యూట్యూబ్ వీడియోలు చేయడం అనేది ప్రారంభించాను. మా కమిషనర్ ఆఫీస్ వోళ్ళు ఒత్తిడి చేశారు గాబట్టి, అంటే మాకు వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారము మనము కంటెంట్‌కి మనము ఎలాగా మనం కంటెంట్ తయారు జేయాలి, ఈక్వేషన్స్ ఎలా చేయాలనే దానికోసం లేటెక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత లేటెక్స్ అనే ప్రెజెంటేషన్ ఇది లేటెక్ బీమర్ ప్రెజెంటేషన్ ఇది. మీరు గమనించండి. ఆ ముందు ప్రెజెంటేషన్‌కి ఇప్పటికి ఏం తేడా ఉందనేది చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకు కోడ్ రాసి ఇవి చేశాను. మీకోసం అని చెప్పేసి నేనెంతో నేర్చుకునేస్తున్నాను. నిజానికి విజిల్ అనేటివి మన హాట్ పొటాటోస్ అనే ఒక టూల్ ఉపయోగించి నేను హెచ్టీఎంఎల్ ఫైల్ జనరేట్ చేశాను. ఆ హెచ్టీఎంఎల్ ఫైల్ యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా వెళ్ళడం లేదు కాబట్టి డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేసుకొని అది ఒక డాక్యుమెంట్ లాగా మీకు నేను అక్కడ ఇస్తున్నాను. మీరు దాన్ని క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ చేసుకోండి. ఓపెన్ విత్ క్రోమ్ అన్నారంటే క్విజ్ ఓపెన్ అయిపోతది. ఇప్పుడు నేను 20 క్వెషన్‌లు ఇచ్చాను. అలాగా ప్రతి దాని మీద కూడా ఒక 50 క్వెషన్‌లు ఇవ్వచ్చు. టైం పెడుతున్నాను. జావా స్క్రిప్ట్ యాడ్ చేసి నెగెటివ్ మార్క్స్ ఇస్తున్నాను. మీకోసం ఎంతో నేర్చుకుంటున్నాను. మీరు రోజు కొంత టైం స్పేర్ చేయండి. మీకు ఖచ్చితంగా మనకు టైం చాలా ఉంది. ఫస్ట్ మనం ఈ 5 యూనిట్లు కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత మనము అకౌంట్స్‌కి, తర్వాత కామర్స్ వెళ్దాం. నిజానికి ఎంఎస్‌సీఎస్ స్టూడెంట్స్‌కి కంప్యూటర్స్ అనేటివి ఈ రోజుల్లో కొంచెం సులభమవుతది. ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి ఎక్కువ తేడా ఏం లేదండి. నిజానికి స్టాటిస్టిక్స్ అనేది అన్ని పదాలు మనకు ఇంగ్లీష్‌లో అయితేనే సులభంగా ఉంటాయి. కొంత నేను మాట్లాడిన ఇంగ్లీష్ అనేది తెలుగులో, ఇంగ్లీష్‌లోకి మార్చుకొని రాసినట్టే ఉంటుంది. నేనేమి ఇంగ్లీష్ మనకేం తెలీదు. అప్పట్లో మేము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి ఇంగ్లీష్‌లో వీడియోలు చేశాను. ఇప్పుడు మీకు ఈ వీడియో చేయాలంటే చాలా టైం తీసుకునింది. అవే నా ముందు వీడియోలన్నీ ఉన్నాయి నాకు. యూనిట్ 1కి ఉంది. యూనిట్ 2కి ఉంది. అంటే నేను చెప్పేది ఆరో యూనిట్‌కు, ఏడో యూనిట్‌కి ఉంది. టైమ్ సిరీస్‌కి, కారిలేషన్ అనాలిసిస్‌కి తప్ప మిగతా అన్నిటికి కూడా మన వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు టైం ఉంది కదా! రోజు ఒక వీడియో చూడండి. నోట్స్ రాసుకోండి. క్విజ్ అటెంప్ట్ చేయండి. కొంతవరకు మనము సక్సీడ్ అవుతాము. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటే తప్ప ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అయినా మనము సక్సెస్ చేసుకోలేం. థాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.